హలో ఆల్. మేము వెళ్ళిన టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. అసలు బయట నుంచి టెంపుల్ లానే అనిపించలేదన్నమాట. తర్వాత కాల్ చేసి అయితే వస్తున్నాం అని చెప్పారు. 40 మినిట్స్ అయితే వెయిట్ చేసాం బయట. అంతసేపు నిల్చోవడం అయితే నా వల్ల కాలేదు. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తీసుకోలేదు. జస్ట్ కొంచెం జ్యూస్ తాగాను అంతే. అంతసేపు నిల్చునేసరికి ఫెయింట్ అవుతున్నట్టు అనిపించింది. ఎక్కడ కూర్చోడానికి కూడా లేదు. ఆపోజిట్లో అయితే వేరే వాళ్ళ హౌస్ స్టెప్స్ అయితే ఉన్నాయి. బట్ వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం అయితే కూర్చోకూడదు కదా. అందుకని ఇంక అలాగే నిల్చున్నాను. అసలు రోడ్ మీద అంతసేపు బ్యాగ్లు వేసుకొని నిల్చొని ఉంటే ఎవరైనా కంప్లైంట్ చేస్తారా అని అనిపించింది. మొత్తానికైతే వాళ్ళు వచ్చారు. వాళ్ళ వైఫ్ అండ్ పూజారి గారు అయితే వచ్చారు. వాళ్ళు వచ్చి టెంపుల్ ఓపెన్ చేసి లోపల సెటప్ అంతా చూశాక అప్పుడు అర్థమైంది అమ్మయ్య వీళ్ళని ట్రస్ట్ చేయొచ్చు అని. చాలా డేస్ తర్వాత పీస్ఫుల్గా అనిపించింది. ఎందుకంటే మేము వచ్చి ఇక్కడికి 1.5 ఇయర్ అవుతుంది. అసలు వచ్చిన తర్వాత టెంపుల్కి వెళ్ళలేదన్నమాట. ఇంకా చాలా డేస్ తర్వాత వచ్చేసరికి చాలా పీస్ఫుల్ అనిపించింది. ఈ టెంపుల్ నేపాల్ వాళ్ళదంట. టెంపుల్ నేమ్ వచ్చేసి పశుపతినాథ్. మనకి కేదార్నాథ్ ఉంటుంది కదా, ఇది పశుపతినాథ్ అంట. దానికి కొంచెం స్టోరీ అయితే చెప్పారు. పూజ ఎలా జరిగింది ఏంటి అని ఐ విల్ షేర్ ఇన్ నెక్స్ట్ షార్ట్.